రేవంతే టార్గెట్. మొన్న కొండా సురేఖ, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు. ఆర్టీఐతో వివరాలు సేకరిస్తున్నటువంటి మంత్రుల శాఖల్లో ముఖ్యమంత్రి జోక్యం. మంత్రులకు తెలియకుండా కాంట్రాక్టులు. రేవంత్ తీర్పైన మంత్రుల అసహనం. ఆధారాలు సేకరించే పనిలో మంత్రి ఉన్నట్టుగా ఒక వార్త నిన్న బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఒక విషయం సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది. కొండా సురేఖ, మొన్నటిదాకా కొండా సురేఖ ఇష్యూ, పొంగులేటి ఇష్యూ నడిచింది. ఇప్పుడు అయితే వీరిద్దరికి పడతలేదంట. ఎవరికి? జూపల్లి కృష్ణారావుకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి పడతలేదు. ఈయననేమో ఎక్సైజ్ శాఖ మంత్రి. అంటే మన మద్యం ఉంటుంది కదా, మందులు, వైన్ షాపులు, బీర్ షాపులు, బార్ షాపులు, అవన్నిటికీ అవన్నిటికి సంబంధించినటువంటి శాఖ మంత్రి తుమ్మల మన ఎవరు? ఈయన జూపల్లి కృష్ణారావు. జూపల్లి కృష్ణారావు శాఖలో ఈయన పెత్తనం చేస్తూ ఉన్నాడు. గతంలో ఈయన తెలియకుండానే కొన్ని మద్యం కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చిర్రు. వీటి మీద విమర్శలు రాగానే వెంటనే అవి వెనక్కి వెళ్ళిపోయినాయి, రద్దు చేసుకురు వాటితోటి. మంత్రి గారిని అడిగితే నాకు తెలియదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇదంతా అని చెప్పేసి ఆయన చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఏమో దాని మీద కనీసం స్పందన లేదు. ఇప్పుడు రీసెంట్గా కూడా కొంత ఆరోపణలు వచ్చినాయి. ఒక ఐఏఎస్ అధికారి కూడా వీళ్ళ పోరు తట్టుకోలేక, ముఖ్యమంత్రి పోరు, ఇటు మంత్రి పోరు, ఇద్దరి పోరు తట్టుకోలేక, వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఐఏఎస్ అధికారి రిజ్వీ అంటే ఆయన విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయింది. ఇంక 2 రోజులు ఆయన వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఆమోదం పొందింది ఆయన విఆర్ఎస్. 31 తారీఖు దాకా పనిచేస్తాడు. విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయింది ఆయన. వీళ్ళ పోరు తట్టుకోలేక, ఒక ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేద్దామని వచ్చినటువంటి ఐఏఎస్లు కూడా ఈ రాజకీయ నాయకుల వేధింపులు, వీళ్ళ ఒత్తులు తట్టుకోలేక వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వచ్చింది ఆ పంచాయతీ? ఈ మద్యం బాటిళ్ల మీద హోలోగ్రామ్స్, 3D హోలోగ్రామ్స్, ఎన్వలప్, దాని మీద లేబుల్స్ ఉంటాయి కదా, ఆ ప్రింటింగ్ చేసేటువంటి టెండర్లల్లో నాకే కావాలని ఈయన, మా కుటుంబ సభ్యులకే కావాలని కృష్ణారావు, లేదు మా కుటుంబ సభ్యులకే కావాలా టెండరు, 500 కోట్ల విలువైనటువంటి టెండరు మా వాళ్ళకే కావాలని మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు కొట్లాట పెట్టుకురంట. ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీపడి ఈ అధికారి ఎవరైతున్నారో రిజ్వీ, ఆయన మీద ఒత్తిడి చేసేసరికి ఈ ఒత్తిడిని భరించలేను, నాతోని కాదు ఇది అని చెప్పేసి ఆయన విఆర్ఎస్ తీసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో అది అట్లా నడుస్తూనే ఉంటే అసలు నా శాఖలో ఈయన ఎందుకు వెళ్ళి పెడుతున్నాడు అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు మొత్తము ఆర్టీఐ కింద వాళ్ళ అనుచరుల చేత, డైరెక్ట్గా ఈయన ఏం చేయడు, వాళ్ళ అనుచరుల చేత, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ చేత ఏం జరుగుతుంది అనేది మొత్తం ఆర్టీఐ కింద వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నాడంట. ఆ వివరాలు ఇవ్వకపోతే అధికారులకు ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నారంట వాళ్ళ ఈ అనుచరులు. ఏం సంగతి ఇయ్యవా, మంత్రి అడిగినా కానీ ఇయ్యవా అని చెప్పేసి. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇంకా ఏం అయిపోలే. రేవంత్ రెడ్డి వర్సెస్ జూపల్లి కృష్ణారావు ఇంకా నడుస్తూనే ఉన్నది. ఎందుకంటే బాగా కాసులు ఊరిపించేటువంటి శాఖ కదా ఎక్సైజ్ శాఖ. సో ఆ డబ్బుల కోసము కక్కుర్తి పడతా ఉన్నారు ఆ టెండర్ల కోసం. అయితే ఇదంతా ఫేకు, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను, కేసులు పెడతా, పరువు నష్టం దావా చేస్తా, ఓ ప్రకటన చేసినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే ఇదంతా ఫేకు, ఇది నిజం కాదు, ఇదంతా ఫేకు, ఇది నిజం కాదు, ఇది ఎవరన్నా ప్రచారం చేస్తే నేను కేసేస్తా, పరువు నష్టం దావేస్తా అని చెప్పేసి నిన్న సాయంత్రానికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా మీకు చదివి వినిపిస్తా ఒకసారి. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఓ ప్రకటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. కొంతమంది కావాలనే ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారని, వారిపైన పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఆర్టీఐ ద్వారా కొన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచురించిన కథనాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. నా పరువుకు భంగం కలిగించేలా, మీకుందా పరువు? ఏడ ఉంది? ఎంత ఉంది పరువు అంట. నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు, వర్గాలు ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అసత్య ప్రచారంపై చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించామని, ఆ వార్తలను ప్రచురించిన సంస్థలను, సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్నటువంటి బాధ్యులైన వ్యక్తులపైన పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, బోధులో కూడా ఓ సభలో తాను మాట్లాడిన విషయాలను వక్రీకరించి బుర్ర చల్లేటువంటి ప్రయత్నం చేశారని, ఇప్పుడు ఇలా కట్టుకథలు అల్లి ఒక కథనం ప్రకారము, ఒక పథకం ప్రకారము తనను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపుతామని, పరువు నష్టం దావా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి జూపల్లి
ఓ హెచ్చరించిండంట. అందరూ వణికిపోతున్నారు ఇప్పుడు జూపల్లి హెచ్చరించంగానే, గజ 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 వణికిపోతున్నారు. అరే రే జూపల్లి ఈ రేంజ్లో హెచ్చరించిండు అని చెప్పేసి వణికిపోతా ఉన్నారు అన్నమాట. సో జూపల్లి గారు మీరు చేసేటివేమో అన్నీ మంచి సంసారం ముచ్చట్లే, అన్ని సంసారం ముచ్చట్లే, ఇక ప్రజలే తప్పుదారిలో తప్పుడు విషయాలు చెప్తా ఉన్నారు, ప్రజలే తప్పుడు విషయాలు తెలుసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మాత్రం ఏ విషయాల్లో కూడా అదైతలేడు.